వెల్కమ్ బ్యాక్. వరంగల్ హన్మకొండ బస్టాండ్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కార్మికుల సమ్మెతో ప్రైవేట్ ఉద్యోగులతో బస్సులు నడిపించే ప్రయత్నం చేసింది ఆర్టీసీ యాజమాన్యం. అయితే ప్రైవేట్ ఉద్యోగులను కార్మికులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. అక్కడి పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఓవర్ టు సారంగపాణి. ఉద్యోగుల సమ్మె ఉధృత రూపం దాల్స్తుంది. ప్రస్తుతం మనం హన్మకొండ బస్టాండ్లో ఉన్నాం. హన్మకొండ బస్టాండ్లో ఇటు బస్సుల దగ్ధం కావచ్చు, కార్మికుల పైన దాడులు కావచ్చు, ఇరు వర్గాల మధ్య ఘర్షణలు కావచ్చు, ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం హన్మకొండ బస్టాండ్లో కాసేపటి క్రితమే పోలీసులు 144 సెక్షన్ ప్రకటించడం జరిగింది. ఎవరైనా ఉద్యోగులు బస్సుల ధ్వంసానికి కానీ తర్వాత ఉద్యోగుల ఇతర కార్మికుల పైన దాడులకు కానీ దిగితే క్రిమినల్ చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని కాసేపటి క్రితమే 144 సెక్షన్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు, సిబ్బంది మొత్తం పోలీస్ సిబ్బంది మొత్తం ఎక్కడికక్కడ కార్మికులను బయటకు పంపిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఉద్యోగులు కాసేపటి క్రితం ఇక్కడంతా రణరంగంగా మారింది. అటు ప్రైవేట్ ఉద్యోగులతో పాటు ఇటు ఆర్టీసీ ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. కొట్టుకోవడం కూడా జరిగింది. ఈ క్రమంలో పోలీసులు కరీంనగర్ బస్సులు వస్తే భారీ బందోబస్తు మధ్య బస్టాండ్లకు తెప్పించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరీంనగర్ డిపోకు చెందిన బస్సులు ఇక్కడికి 3 బస్సులు రావడం జరిగింది. 3 బస్సులను పక్కకు నిలిపివేయడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు తగ్గకపోవడంతో ఒకవైపు పార్క్ చేపించడం జరిగింది. ఈ నేపథ్యంలో మధుర నుంచి ఖమ్మం జిల్లా మధుర నుంచి మధుర డిపోకు చెందిన బస్సు ఒకటి ప్రయాణికులతో రావడంతో ఆగ్రహించిన ఇక్కడ ఆర్టీసీ కార్మికులు బస్సు అద్దాలను ధ్వంసం చేయడం జరిగింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ సైతం విధించడం జరిగింది. ఎవరైనా క్రిమినల్ చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని కాసేపటి క్రితం మౌతులో అనౌన్స్ చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. ప్రస్తుతం మాత్రం అటు ప్రయాణికుల ఇబ్బందులు ఒకవైపు ఉంటే ఇటువైపు కార్మికులు ప్రైవేటు రంగ కార్మికుల మధ్య ఘర్షణలకు తలెత్తుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే వరంగల్ లోని సమ్మె మాత్రం ఉద్రిక్త రూపాలకు దాల్స్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా అటు జనగామతో పాటు ఇటు హన్మకొండ బస్టాండ్లో మాత్రం పరిస్థితి ఉద్రిక్తంగా ఉందనే చెప్పవచ్చు. మొత్తానికి అటు కార్మికుల మధ్య ఘర్షణలు కావచ్చు, ఇటు హన్మకొండ బస్టాండ్లో మాత్రం 144 సెక్షన్ కాసేపటి క్రితమే విధించడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. కార్మికుల సమ్మెతో నల్గొండ జిల్లాలో రవాణా వ్యవస్థ స్తంభించింది. కార్మికులంతా సమ్మెలో పాల్గొనడంతో బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ సమ్మెపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సమీ అందిస్తారు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ క్యాంపు కార్మికులంతా సమ్మెకు దిగడం జరిగింది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 7 డిపోలకు సంబంధించిన 750 బస్సులు ఎక్కడెక్కడ నిలిచిపోవడం జరిగింది. అలాగే 43,000 మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న యాదగిరిగుట్ట డిపోకు సంబంధించిన 111 బస్సులు, దేవరకొండ డిపోకు సంబంధించిన 108 బస్సులు, నల్గొండ డిపోకు సంబంధించిన 133 బస్సులు, గోదావరి డిపోకు సంబంధించిన 101, సూర్యాపేట డిపోకు సంబంధించిన 122 బస్సులు, మిర్యాలగూడ డిపోకు సంబంధించిన 117 బస్సులు, అలాగే నార్గట్పల్లి డిపోకు సంబంధించిన 58 బస్సులు, మొత్తం 750 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో జిల్లా వ్యాప్తంగా కార్మికులు నానా ఇబ్బందులు, ప్రయాణికులంతా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూపిస్తా ఉంది. ఇప్పుడు ఈ ఆర్టీసీ సమ్మె వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఇటు అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె మొదలుపెట్టడం స్టార్ట్ అయింది. ఈరోజు ఎండాకాలం పరిస్థితి, ప్రయాణికులు ఎంత ఇబ్బంది ఎదుర్కొంటారంటే అంత ఇబ్బంది. అందులో ఇప్పుడు ఎక్కడికైనా పోవాలంటే డబల్ ఛార్జీలు. హైదరాబాద్ పోవాలంటే 90 రూపాయలు ఉంటే 150, 180 అట్లా తీసుకుంటున్నారు. తుఫాన్లు కానీ ప్రైవేట్ వాహనాలు మొత్తం. వెంబడే తక్షణ గవర్నమెంట్ సమస్యలు పరిష్కరించి వెంబడే బస్సులు నడిచే విధంగా చర్య తీసుకోవాలని. ఆటోల వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు? ఆటోలు ఇప్పుడు ఎండాకాలం ఒక 5 మందికి ఇచ్చే 15 మందికి ఇస్తున్నారు టాప్ మీద. అలాగే ఎండాకాలం ఇప్పుడు ఈరోజు పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి. పెళ్ళిళ్ళు అవ్వాలన్నా కూడా ఆటోలు కానీ ప్రైవేట్ వాహనాల మీద కానీ ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి వెంబడే గవర్నమెంట్ వీళ్ళ ఆర్టీసీ సమస్యలు మొత్తం పరిష్కరించాలని, వెంబడే బస్సులు ఇమీడియట్లీ నడవాలని కోరుకుంటున్నాను. నా డిపో కార్మికులకు నేను శిరస్సు నమస్కారం చేస్తున్నాం. మా కోఆపరేషన్, వారి కోఆపరేషన్ వల్ల కూడా ఒక్క బస్సు కూడా నడవడానికి వీల్లేదు. మా డ్రైవర్ కండక్టర్ సోదరులు కూడా మా నాయకత్వ లక్షణాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకొని ఎవరు కూడా డ్యూటీలు చేయడానికి సాహసించకూడదు. రెండవది, మరి గతంలో ఒక ఆర్టీసీ డ్రైవర్ కానీ ఆయనను అపాయింట్మెంట్ చేయాలంటే కనీసం 3 నెలలు వైద్య పరీక్షలు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మెరుగైన సేవలు చూసిన తర్వాతనే ఆ డ్రైవర్ తీసుకొని ఒక బస్సు నడిపేది. మరి ఈరోజు మేనేజ్మెంట్ మా మీద ఒత్తిడి తేవడానికి, మా సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అడ్డనిధి కూలీలను తీసుకొచ్చి బస్సు నడుపుతా అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో నడవనీయం. ఎందుకంటే ఇది ప్రజల మనోభావాలు కాదు, ప్రజల ప్రాణాలతో చెలగడం మారుతుంది మేనేజ్మెంట్. దయచేసి సోదరులు ఎవరైతే రావాలనుకుంటారో 1000 రూపాయల కక్కుర్తి పడి రావద్దండి.
ఒక 60-70 మంది ప్రజల ప్రాణాలు మీ చేతిలో ఉంటాయి. అనుభవం లేని డ్రైవింగ్ వచ్చి మరి ఆర్టీసీని కాదు, ఆర్టీసీ ఎక్కడ పోదు, కార్మికులు ఎక్కడ పోరు, ప్రజలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతారని ఈ సభముఖంగా తెలియజేస్తూ, రెండోది మరి మేము కేసీఆర్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఆ రోజు సకల జిల్లా సమ్మెలో మరి ప్రధాన పాత్ర ఆర్టీసీ కార్మికులు దాన్ని మెచ్చుకొని మరి మీ కాళ్ళు కడిగి నేను నెత్తిన చల్లుకుంటాను, మరి జీతభత్యాలు లేకుండా 40 రోజులు మీరు భార్య పిల్లలను వదిలేసి రోడ్ల మీద వండుకొని తిని ఇవాళ మీ పుణ్యమా తెలంగాణ వచ్చిన కేసీఆర్ గారు మరి ఇలాంటి కార్మికులు ఎందుకు పక్కా పెట్టిండో నాకైతే అర్థమైతే లేదు సార్. అయినా కానీ మా ముఖ్యమంత్రి మేము గౌరవిస్తున్నాం, ఇంకా కూడా మేము టైం ఇస్తున్నాం. మరి మా కార్మికుల సమస్యలు పరిష్కరించి మరి మా ఆవేదన మరి 22 నెలలకెళ్ళి జీతభత్యాల గురించి కొట్లాడుతున్నాం. ఇది మీడియా ద్వారా ఎందుకు తెలియజేస్తున్నాం అంటే కొత్త వాళ్ళకి తెలియదు, అరే ఏంద్రా వారం రోజులే మాట్లాడారు, సమ్మె కాదు 22 నెలలకెళ్ళి కొట్లాడుతున్నాం. సమ్మె నోటీస్ ఇచ్చి కూడా 3 నెలలు అయింది సార్. దయచేసి మరి ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించి ఇమీడియట్లీ మా బాధలను మా కష్టాలను గమనంలోకి తీసుకొని మాకు సరైన న్యాయం చేయాలని కోరుచున్నాం సార్. ఇది పరిస్థితి. మొత్తానికైతే 3 నెలల క్రితమే నోటీసులు ఇచ్చినప్పటికీ యాజమాన్యం దిగిరాని పక్షంలోనే తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము సమ్మెలోకి దిగాల్సి వచ్చిందని చెప్పేసి కార్మిక సంఘ నాయకులు చెప్తున్నారు. మరోవైపు ప్రయాణికులు మాత్రం నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రైవేటు బస్సులను ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఈ బస్సులు నిలిచిపోయిన నేపథ్యంలోనే దీన్ని ఆసరాగా తీసుకున్న ప్రైవేటు వాహనదారులు కానివ్వండి, ఆటోకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ప్రయాణికుల నుంచి ఇష్టం వచ్చిన రీతిలో రెట్టింపు ధరలు ఛార్జీలను కూడా వసూలు చేస్తున్న పరిస్థితి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. మొత్తానికైతే యాజమాన్యం ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తాము కదిలేది లేదని చెప్పేసి ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పేసి కార్మిక సంఘ నాయకులు ముక్త కంఠంతో చెప్తున్నారు. కలపర్సు వెంకట్తో. ఇక తిరుపతిలోనూ ఆర్టీసీ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఆర్టీసీ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులకు మధ్య గొడవకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? చిత్తూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కాంట్రాక్ట్ కండక్టర్లు డ్రైవర్ల కోసం వచ్చిన అభ్యర్థులకు నిరాశ ఎదురవుతుంది. ముఖ్యంగా నిన్న ప్రభుత్వం 43% ఫిట్మెంట్ విషయం మీద ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు నీరుగార్చడానికి కాంట్రాక్ట్ పద్ధతిన 1000 రూపాయల జీతం, రోజుకు 1000 రూపాయల వేతనంతో కాంట్రాక్ట్ పద్ధతిలో కండక్టర్లను డ్రైవర్లు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు డిపోల వద్దకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా చిత్తూరులో ఈ విధంగా డిపో వద్దకు చేరుకున్న కాంట్రాక్ట్ నిరుద్యోగుల మీద అక్కడ ఉన్న ఆర్టీసీ కార్మికులు దాడులు కూడా చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి తిరుపతి ఆర్టీసీ డిపో వద్ద కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడికి ఆర్టీసీ డిపో వద్దకు చేరుకున్న నిరుద్యోగులను ఇక్కడ ఉన్న రెగ్యులర్ ఉద్యోగులు వారిని తోసివేయడంతో పాటు వారిని దూషించడం కూడా జరిగింది. దీంతో వారు ఆర్టీసీ డిపో నిరసన కూర్చున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న నిరుద్యోగులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరిగింది ఇక్కడ? మేము రేణుగుంట నుంచి వచ్చామండి. మేము నిన్న సాయంత్రం 4-5 నుంచి స్క్రోలింగ్లు చూస్తున్నామండి. గవర్నమెంట్కిను యూనియన్ వాళ్ళకి చర్చలు విఫలమయ్యాయని చూస్తున్నామండి. అప్పుడు స్క్రోలింగ్ కూడా ఇచ్చారండి. 10th చదివిన వాళ్ళకి కండక్టర్ జాబు, హెవీ లైసెన్స్ గల వాళ్ళకి డ్రైవర్ జాబ్ అని ఇచ్చారండి. 1000 నుంచి 800 నుంచి 1000 రూపాయల వరకు పర్ డేకి ఇస్తామన్నారండి కాంట్రాక్ట్ పద్ధతిలో. అది కాకుండా 5% రేపట్లో పోస్టులు పడినప్పుడు 5% దీని బేస్ మీద తీసుకుంటామని కూడా వాళ్ళు ఇచ్చారండి. ప్రతి ఒక్క డిపోలో తెల్లారి 6 నుంచి రిక్వైర్మెంట్ జరుగుతుందని చెప్పారండి. మేము 7ంటికి వచ్చామండి. 7 నుంచి కూర్చున్నాం. ఇప్పుడు 11 కావస్తుంది. ఇప్పటి వరకు మేనేజర్ కానీ డిపోకి సంబంధించిన ఒక్కరు కూడా రాలేదండి. యూనియన్ వాళ్ళు మాత్రం తోసేస్తున్నారండి. ఆడ మగ అనే తేడా లేకుండా తోస్తున్నారు. అసభ్యంగా మాట్లాడుతున్నారండి. నిరుద్యోగులు అంటే అంత చేతకాని వాళ్ళు అంటున్నారండి. మేము మంత్రి గారిని ఒకటే అడుగుతున్నామండి, ఎవరిని అడిగి మీరు స్టేట్మెంట్ ఇచ్చారు? నిరుద్యోగులు అంత చేతకాని కనిపిస్తున్నారా? మీరు ప్రతి ఒక్క గవర్నమెంట్ లో చెప్తారు యువతే రేపటి రాజ్యం అంతా యువతదే, రేపటి తరం అంతా యువతదే అనేసి. కానీ మీరు వారికి జీతం పెంచడం కోసం, పెరగడం కోసం ఉద్యమం చేస్తున్నాం. మేము ట్యాక్స్ కట్టకపోతే వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి వస్తాయండి? మేము కట్టిన దాంట్లో మాకు కూడా దీంట్లో హక్కు ఉందండి అడగడానికి. భవిష్యత్తులో 5% రిజర్వేషన్ ఉంటుందని ఆశతోనే చాలా మంది నిరుద్యోగులు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మహిళా అభ్యర్థిని కూడా ఉంది, ఆమెను అడిగి మాట్లాడదాం. చెప్పండి, ఏం జరిగింది ఇక్కడ? ఎవరు మీ మీద ఎవరైనా దూషణలు చేశారు? ఇక్కడికి మీరు ఎందుకు వచ్చినారు? మీకు ఇక్కడ ఏం పని? వాళ్ళు ఏదో పేపర్ కేస్తారు, టీవీ కేస్తారు, దాన్ని చూసి మీరు నమ్మి వచ్చేయడమేనా అనేసి అడిగారు సార్ మమ్మల్ని. అయితే మీరేం చెప్పారు? మాకు టీవీ స్టేట్మెంట్, పేపర్ స్టేట్మెంట్ చూసే మేము ఇక్కడికి వచ్చాము. అంటే మీరు చూసారు కదా, ఎవరు చూసారో వాళ్ళ పోయి కొట్టండి, ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళని పోయి కొట్టండి అని అడుగుతున్నారు సార్ వాళ్ళు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరిగింది ఇక్కడ ఉదయం? మాది తిరుచానూరు గ్రామం అండి. మేము ఉదయం 6:30కు వచ్చాం. నిన్న సాయంత్రం 5 నుంచి స్క్రోలింగ్ జరుగుతుందండి. చర్చలు విఫలమయ్యాయి.
ఈ మనకి ప్రైవేటీకరణ వ్యక్తులను తీసుకుంటామని చెప్పారు. మాకు ఒక ఆశేనండి. వీళ్ళు ఇచ్చే 800, 1000 రూపాయల కోసం ఆశపడి రాలేదండి. భవిష్యత్తులో 5% మీకు రిజర్వేషన్ కల్పిస్తాం, సంవత్సరం తర్వాత 5% మీకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారండి. మా వయసు ఇప్పుడు 30 అండి. ఇంకొక 3 సంవత్సరాలు ఉందండి. 3 సంవత్సరాలు ఎట్లా కార్మికులను తీసుకుంటారండి. 5% మాకు కలిసి వస్తే మా జీవితంలో బాగుపడినట్టు కదండి. వీళ్ళు కూడా మాకు సోదర సమానులే, పితృ సమానులే, మాతృలే. వీళ్ళంతా వాళ్ళ కడుపులు కొట్టాలని మాకు ఆశ లేదండి. మాకు మా ఇంట్లో పెద్దలండి, మా ఇంట్లో వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా మేము కాపాడుకోవాలి కదండి. ఈరోజు నేను డిప్లొమా చేశానండి, ఎక్కడో పని చేసుకుంటాను. గవర్నమెంట్ శాఖలో దొరికిందంటే నా కుటుంబం నిలబడుతుంది అనే ఉద్దేశంతో వచ్చాను. కానీ వీళ్ళు సరైన గైడెన్స్ ఇస్తే, బాబు ఇలా చేయకూడదండి, మీరు ఇలా చేయొద్దండి, వెళ్ళండి, మీరే ఇలా చేస్తే మాకు ఎలా జరుగుతుంది, మీరు దీంట్లోకి వస్తే మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి సరైన గైడెన్స్ ఇస్తే మేము వెళ్ళిపోతామండి. దూషణ చేశారు, తోసేస్తున్నారు. ఇంక మేము ఎవరికి చెప్పాలండి? 5% రిజర్వేషన్ ద్వారా భవిష్యత్తులో తమకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయనే ఆశతోనే చాలా మంది నిరుద్యోగులు డిపోల వద్దకు చేరుకుంటున్నారు. అయితే డిపోల వద్ద మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంది. ఇక్కడ రెగ్యులర్ ఉద్యోగులు వీరి మీదకి దాడులకు ప్రయత్నించడంతో పాటు వీరిని దూషణల పర్వానికి గురి చేస్తున్నారని వీరుంటున్నారు. మరి ఇక్కడ కొంతమంది రెగ్యులర్ యూనియన్ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మొత్తం మీద ఎందుకు ఈ విధంగా వచ్చిన నిరుద్యోగుల మీద ఎందుకు వీరు దాడికి ప్రయత్నిస్తున్నారు? చిత్తూరులో కూడా ఇదే పరిస్థితి, నిరుద్యోగుల మీద మీరు రెగ్యులర్ దాడులు చేశారు. మరి తిరుపతిలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అంటే నిరుద్యోగులను మీరు దాడి చేయడమే మీ లక్ష్యమా? నిరుద్యోగుల పైన దాడి చేయడం మా లక్ష్యం కాదు. మా బాధని, మా ఆవేదనని వాళ్ళకి తెలియజేయడంలోనే చేస్తున్నాం, కానీ దాడి చేసే అవకాశం లేదు. అలాంటి పరిస్థితి కూడా తీసుకురాము. ఎందుకంటే జీతభత్యాలు చాలని జీతాలతోటి రైతులు ఒక పక్క ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఆర్టీసీ ఉద్యోగస్తులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఆర్టీసీ ఉంటే మీరు కూడా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఈ సమస్యను కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. ఈరోజు తాత్కాలికంగా మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు. మేము ఇప్పుడు స్వాగతిస్తాం మిమ్మల్ని పర్మనెంట్గా ఉద్యోగులుగా తీసుకుంటానంటే మేము దానికి యూనియన్లు అన్నిటిగా స్వాగతించి మిమ్మల్ని పంపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఇక్కడ డ్రామా ప్లే చేస్తున్న ప్రభుత్వం యాజమాన్యం వైఖరి మీకు తెలియదు. కాబట్టి చిన్నపిల్లలు మీరు ఏదో జరుగుతుంది, ఏదో ఆర్టీసీలో పనిచేస్తే ఏదో 1000 రూపాయలు లేకపోతే టికెట్ లేకుండా సంపాదించుకుంటే గతంలో 24 రోజులు సమ్మె చేసినప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు మళ్ళా జరిగే విధంగా ఆ విధంగా జరుగుతున్న సందర్భంలో వాళ్ళని రిక్వెస్ట్ చేయడమే తప్ప వేరే ఉద్దేశం అయితే మాత్రం కాదు. ఇప్పుడు కూడా వాళ్ళకి మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సంస్థ పరిరక్షణకి, అదేవిధంగా జీతభత్యాల గురించి జరుగుతున్న ఈ పోరాటానికి మీ మద్దతు కూడా కావాలని తెలియజేస్తున్నాం. తమ పోరాటానికి నిరుద్యోగుల మద్దతు కావాలని కోరుకుంటున్నాం, కానీ వారి మీద ఎటువంటి దాడులకు, దూషణలకు దిగలేదని ఇక్కడ నాయకులు అంటున్నారు. మొత్తం మీద చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. 14 డిపోల పరిధిలో కూడా 14 డిపోల పరిధిలో జరుగుతున్న ఇంటర్వ్యూలు ఎక్కడా కూడా జరగడం లేదు. నిరుద్యోగులు డిపోల వద్దకు వచ్చి నిరాశగా వెళ్ళిపోతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. చిత్తూరు, తిరుపతిలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అయితే ఉద్రిక్త పరిస్థితిని సరిదిద్దడానికి పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం వల్ల ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. యామిని, ఓవర్ టు స్టూడియో. రైట్ దామోదర్. బులెటిన్లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం.